చేయాలి ధ్యానం చేయాలి. ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు. ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు. साकार जगत के पिरामिड जगत के पिरामिड जगत के पिरामिड जगत के ध्यान जगत के शाकाहार जगत के సద్భావన యాత్రకి బ్రహ్మర్షి పితామహ భద్రీజి గురుదేవులకు స్వర్ణమాలమ్మకు సదానంద యోగీశ్వర్లకు జై శాకాహార జగత్తుకు చెయ్యాలి ధ్యానం చేయాలి. ధ్యానం చేయాలి అందరిలోన శాకాహార జగత్తుకి పిరమిడ్ జగత్తుకి శాకాహార జగత్తుకి కట్టాలి క్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్ధకం లంబోదరం పంచమం చ షష్టం వికటమేవ చ సప్తమం విఘ్నరాజేంద్రం ధూమ్రవర్ణం తథాష్టమం నవమం పాలచంద్రం చ దశమంతు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననం ద్వాదశైతాని నామాని త్రిసంధ్యయప్పటే నరః న చ విఘ్నభయం తస్య సర్వ సిద్ధికరం ప్రభో వినాయక నీ మూర్తికే మా మొదటి ప్రణామం వినాయక నీ మూర్తికే మా మొదటి ప్రణామం నీవు కొలువున్న మా మనసే నిరతము ఆనందధామం నీవు కొలువున్న మా మనసే నిరతము ఆనందధామం వినాయక నీ మూర్తికే మా మొదటి ప్రణామం లక్ష్మీ రమణుడు శ్రీహరి కూడా తలచును నీ శుభనామం వాణి బ్రహ్మలు కూరిమితోడ చేతురు నీ గుణగానం లక్ష్మీ రమణుడు శ్రీహరి కూడా తలచును నీ శుభనామం వాణి బ్రహ్మలు కూరిమితోడ చేతురు నీ గుణగానం పార్వతీదేవి హృదయ విహారీ పార్వతీదేవి హృదయ విహారి శివసుత గణనాథ వినాయక నీ మూర్తికే మా మొదటి ప్రణామం వినాయక నీ మూర్తికే మా మొదటి ప్రణామం విఘ్న వినాశక వేదస్వరూప షణ్ముఖ సోదర స్వామి దత్తాత్రేయ
అయ్యప్ప రూప ప్రమదాధీశ నమామి. విఘ్న వినాశక వేదస్వరూప షణ్ముఖ సోదర స్వామి. దత్తాత్రేయ అయ్యప్ప రూప ప్రమదాధీశ నమామి. తల్లివి నీవే తండ్రివి నీవే, తల్లివి నీవే తండ్రివి నీవే, సకలము నీవయ్యా. వినాయక నీ మూర్తికే మా మొదటి ప్రణామం. వినాయక నీ మూర్తికే మా మొదటి ప్రణామం. నీవు కొలువున్న మా మనసే నిరతము ఆనందధామం. నీవు కొలువున్న మా మనసే నిరతము ఆనందధామం. వినాయక నీ మూర్తికే మా మొదటి ప్రణామం. వినాయక నీ మూర్తికే మా మొదటి ప్రణామం. చాలా అద్భుతంగా మనమందరం కలిసి ర్యాలీ చేసుకున్నాం. ఆ ర్యాలీ కూడా చాలా అద్భుతంగా వచ్చింది. అందరూ పాల్గొని ఈ యొక్క ర్యాలీని అందరు కలిసి జయప్రదంగా ఇచ్చారు మాస్టర్లు అందరూ. చాలా సంతోషము. అటు తర్వాత ఈరోజు చాలా పవిత్రమైన రోజు. ఎందుకంటే మన పత్రిజీ జన్మదిన వేడుకల సందర్భంగా ప్రపంచమంతా మన పత్రిజీ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. ఈరోజు చాలా శుభదినం. ప్రతి చోట ప్రపంచమంతా ప్రతి ఒక్క పిరమిడ్లో ఆయనగా జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. అదేవిధంగా మనం కూడా శ్రీకాళహస్తీశ్వర పిరమిడ్లో మనం కూడా ఈరోజు ర్యాలీ నిర్వహించుకొని ఈ యొక్క ఆయన జన్మదిన వేడుక సందర్భంగా ఈరోజు ధ్యానం చేసుకుంటూ మనమందరం కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా కొనసాగిద్దాం. మీ అందరి సహకారంతో ఈ యొక్క ధ్యానాన్ని మనము ఈరోజు అద్భుతంగా ముందుకు తీసుకోవాల్సిందిగా మీ అందరికీ ధన్యవాదాలు జరుపుకుంటున్నాము. ఈరోజు విషయం ఏమంటే మనము శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో ఉన్నాం కాబట్టి ఈరోజు ఒక కాళహస్తి పైన ఒక పాట పాడుకొని తర్వాత శంకర సర్వభూతాంతరస్థ నమః పార్వతీనాథ కైలాసవాస నమః చంద్రచూడ హర ఫాలనేత్ర నమః పాహి గంగాధర నాగహార కృపాపూర్ణ సింధు సదా భక్త బంధు మహోగ్ర కపర్ది వృషాంక మహేశ త్రిలింగావని దివ్య క్షేత్రాంతరుజ్యత్ ప్రభాపూర్ణ జ్యోతిర్మహాలింగ రూప నమస్తే 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 నమః. సాలెపురుగౌదురా సాగిరా కాలంబు నౌదురా కదలిరా ఏనుగైపోదురా ఇటురా ఏనాటి జీవుడను చేరి తిని సేదుకోరా హరా హర 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 శ్రీకాళ అస్తీశ్వరా హర 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 శ్రీకాళహస్తీశ్వరా హర 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 శ్రీకాళహస్తీశ్వరా హర 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 శ్రీకాళహస్తీశ్వరా. మనిషినై శాస్త్రాల మర్మాల నిన్ను
మంచి చెడు గుల్లోని మర్యాదలెన్నో మనిషినై శాస్త్రాల మర్మాలనెన్నో మంచి చెడు గుల్లోని మర్యాదలెన్నో తెలిసినా నీ పైన మనసు నిలుపగలేను దేనికి రయి శిక్ష శివ శివా తిన్నడిని కానైతి పురహరా హరహరా సాలెపురుగౌదురా సాగిరా కాలంబు నవ్వుదురా కదలిరా ఏనుగైపోదురా ఇటురా ఏ నాటి జీవుడను చేరితిని సేదుకోరా హరా హర 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 శ్రీకాళ అస్తీశ్వరా 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 సాలెపురుగౌదురా సాగిరా కాళంబు నవ్వుదురా కదలిరా ఏనుగైపోదురా ఇటురా ఏ నాటి జీవుడను చేరితిని సేదుకోరా హరా ప్రాణవాయువులు నీ ప్రాంగణము జిమ్మ ఆనంద బాష్పాలు అభిషేకమును చేయ నా ప్రాణవాయువులు నీ ప్రాంగణము జిమ్మ ఆనంద బాష్పాలు అభిషేకమును చేయ కనుదోయి నీ గుడి అఖండ దీపాలుగా ఆశించి తిని హరా అగుపించవా శివా జ్ఞాన ప్రసూన్నాంబికా నాయక భవా హర హరా సాలెపురుగౌదురా సాగిరా కాలంబు నవ్వుదురా కదలిరా ఏనుగైపోదురా ఇటురా ఏ నాటి జీవుడను చేరితిని సేదుకోరా హరా హర 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 శ్రీకాళ అస్తీశ్వరా 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 శ్రీకాళ హస్తీశ్వరా దేవా భావింప సకల సంపద రూపమదివో భావింప సకల సంపద రూపమదివో పావనములకెల్ల పావన మయము పావనములకెల్ల పావన మయము అదివో అదివో గోవింద 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 అదివో అల్లదివో శ్రీహరివాసము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 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 అది వెంకటాక్షలమకిలోన్నతము
అదివో బ్రహ్మాదుల కపురూపము అది వెంకటాక్షలమకిలోన్నతము అదివో బ్రహ్మాదుల కపురూపము అదివో నిత్య నివాసమఖిల మునులకు వెంకటరమణ సంకటహరణ వెంకటరమణ సంకటహరణ అదివో నిత్య నివాసమఖిల మునులకు అది చూడుడు అది మ్రొక్కుడు ఆనందమయము అది చూడుడది మ్రొక్కుడానందమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 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 ఇంగట నల్లదివో శేషాచలము నింగినున్న దేవతల నిజవాసము చెంగట నల్లదివో శేషాచలము నింగినున్న దేవతల నిజవాసము ముంగిట నల్లదివో మూలనున్న ధనము వెంకటరమణ సంకటహరణ వెంకటరమణ సంకటహరణ ముంగిట నల్లదివో మూలనున్న ధనము బంగారు శిఖరాల బహుబ్రహ్మమయము ముంగిట నల్లదివో మూలనున్న ధనము బంగారు శిఖరాల బహుబ్రహ్మమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 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 కైవల్య పదము వెంకటనగమదివో శ్రీ వెంకటపతికి సిరులైనవి కైవల్య పదము వెంకటనగమదివో శ్రీ వెంకటపతికి సిరులైనవి భావింప సకల సంపద రూపమదివో అదివో అదివో వెంకటరమణ సంకటహరణ వెంకటరమణ సంకటహరణ భావింప సకల సంపద రూపమదివో పావనములకెల్ల పావనమయము భావింప సకల సంపద రూపమదివో పావనములకెల్ల పావనమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 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 వెంకటేశనము శ్రీనివాసనము వెంకటేశనము శ్రీనివాసనము దేశనము శ్రీనివాసనము గో బ్రహ్మర్షి పితాంబ పత్రిజి గురుదేవులు ఎంతో అద్భుతమైన ధ్యానాన్ని మనకు అందించారు. శ్వాస మీద ధ్యాస. ఎందరో యోగులు ఈ శ్వాసను గమనిస్తూ యోగులై యోగీశ్వరులై महाराज के पत्री जी महाराज के క్లాస్ 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 पत्री जी महाराज के जय। पत्री जी महाराज के జై हैप्पी बर्थडे హ్యాపీ బర్త్డే పత్రిజీ గారికి
पत्री जी महाराज के, पत्री जी महाराज के, शाकाहार जगत के, ध्यान जगत के, पिरामिड जगत के, स्वर्णमाला मैडम गार के, जय शाकाहार जगत के, जय शाकाहार जगत के, ध्यान जगत के, पिरामिड जगत के। సార్కే గర్జస్తున్నారు. హ్యాపీ బర్త్డే జూలీ పత్రిజీ మహారాజ్ కి, పత్రిజీ మహారాజ్ కి. హ్యాపీ బర్త్డే జూలీ పత్రిజీ మహారాజ్ కి. జై సుభాష్ పత్రిజీ గురుదేవులకు, జై సుభాష్ పత్రిజీ గురుదేవులకు, జై సుభాష్ పత్రిజీ గురుదేవులకు. पत्री जी महाराज के, पत्री जी महाराज के, पत्री जी महाराज के, पत्री जी महाराज के, पत्री जी महाराज के। సంగీత ధ్యానము అద్భుతమైన ధ్యానము, 3 రెట్లు ఎక్కువ మామూలు చేసే కన్నా. ధ్యానంలోకి వచ్చినప్పటి వైభోగం వైభోగం వైభోగం. ఎన్నో కష్టాలు ఉన్నా కానీ అవన్నీ మన మనసు, పత్రిజీ చెప్పేవారు, నీ మనస్సు ఎట్లా కేంద్రీకరిస్తే అట్లే ఉంటుంది. భోగాల కోసం ధ్యానంలోకి రాకూడదు. కానీ సమస్య లేని మనిషి ఎవ్వరూ ఉన్నారు కాబట్టి చెప్తాడు మాస్టర్స్. మనం ధ్యానం నమ్మినామంటే ఇహలోకం ఇక్కడ మంచిగా ఉండి పరలోకంలో కూడా మంచిగా పొందగలమని ఈ ధ్యానం వల్ల తెలుసుకుంటాను మాస్టర్స్. ఎంతో అద్భుతం ధ్యానం. మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారికి ఎన్ని వేల కృతజ్ఞతలు చెప్పినా కూడా తక్కువే మాస్టర్స్. ధ్యానం నేర్చుకోకపోతే మనము ఎన్నో ఈత బాధలు అంటే కష్టాలతోనూ ఎన్నో మగ్గేవాళ్ళం. ఈ ధ్యానం వల్ల ధైర్యం, మనము సంసార బాధ్యతలు ప్రతిదీ బయటపడి మోక్ష మార్గం అంటే మనం ఇక్కడే మంచి ఆధ్యాత్మికంగా ఎదిగి మంచి మార్గంలో పయనించి మనము ఏపరం సంపాదించుకోగలమనే ఈ ధ్యానం వల్ల ధైర్యంగా చెప్పగలుగుతున్నాను మాస్టర్. నేనైతే చాలా అద్భుతం. ధ్యానం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. అందరూ ధ్యానం చేద్దాం. ధ్యానం చేసినప్పటి నుండి మా కుటుంబంలో కానీ మా పిల్లలు కానీ అందరము మంచి అద్భుతంగా పిల్లలు ఎదిగినారు మాస్టర్స్. ఈ సంగీతం నాకు చిన్నప్పటి నుండి పాటలు పాడాలనేది ఉండేది. 3 సంవత్సరాలు అయింది. సంగీతం మాస్టర్ ప్రతాప్ గారు మా సారు ధ్యానం నేర్పిస్తున్నారు. ప్లస్ మళ్ళీ సంగీతంతో మేము ప్రతి ఊరికి హైదరాబాద్ కానీ తిరుపతి కానీ కొట్టాలు కానీ ప్రతి ఎక్కడ ధ్యానం అంటే అక్కడ ఇక్కడ ఈ శ్రీకాళహస్తిలోనే 3 సార్లు చేసినాం మాస్టర్ సంగీత ధ్యానము. ఎన్నో అద్భుతాలు ధ్యానం వల్ల. అందరూ ధ్యానం చేద్దాం మాస్టర్స్. ఓకే మాస్టర్స్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురుదేవులకు ఒత్తురు క్లాస్ కొడదాం. క్లాస్ కొట్టడమా సదానంద యోగేశ్వర్లకు క్లాస్ కొడదాం. మేము 2011లో 2019 ఆగస్టు 15 రోజు మేము మాకి రాప్తాడు జ్ఞానేశ్వరి మేడము ఉమాదేవి మాకి ధ్యానాన్ని అందించారు. వాళ్ళకు ఒత్తురు క్లాస్ కొడదాం. మేము ధ్యానంలోకి వచ్చిన తర్వాత ధ్యానంలోకి రానముందు చాలా ఇబ్బందులు పడేవాళ్ళము. ధ్యానంలోకి వచ్చిన తర్వాత మాకి అన్ని భోగభాగ్యాలేను. నేను ధ్యానంలోకి రానుముందు నేను ఒక శ్రీకృష్ణదేవరాయల విశ్వవిద్యాలయంలో ఒక కార్పెంటర్గా పనిచేసేవాడిని. నాకు అప్పుడు 3,000 రూపాయల జీతం వచ్చేది. ఎన్నో తూర్లో మేము లెటర్ పెట్టినా కూడా దాన్ని సందిగ్ధంగా ఉండేవాళ్ళు, నాకు జీతం పెంచేవాళ్ళు కాదు. నేను ధ్యానంలోకి వచ్చి 41 రోజుకే నాకు 9,000 రూపాయల జీతము పెరిగింది. అందువలన చాలా అద్భుతం కదా సార్. ధ్యానంలోకి వచ్చిన తర్వాత అద్భుతంగా మాకు 9,000 రూపాయల జీతం పెరిగింది. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురుదేవులు కడతాల్లో 11 రోజులు ధ్యాన చక్రానికి పోయినప్పుడు సంగీతంతో ధ్యానం చేయించేవాడు గురువుగారు. సంగీతంతో ధ్యానం చేపిస్తుంటే నా భార్యను కూడా నేను కూడా ధ్యానం ఇట్లా పాటలు పాడిచ్చేసి సంగీత ధ్యానం నేర్పిస్తామని
అనుకొని సంకల్పం చేసుకున్నాము. ఒకరోజు మా ఫ్రెండు ఈశ్వరెడ్డి గారు నేను కూర్చొని చెట్టు కింద కూర్చొని మనకి ఓ మాస్టర్ దొరికితే బాగుంటుంది, మనము ధ్యానానికి పోవచ్చు అని అనుకుంటానగానే మా గురువుగారు ప్రతాప్ సార్ గారు మాకు అడ్జస్ట్ అయినాడు. మాకు ఎంతో అద్భుతంగా మాకు పాటలు నేర్పించుకుంటూ సంగీత ధ్యానంతో ప్రతి ఒక్క ఊరు గ్రామాలలో తిరుగుతున్నాం మేము. ఎక్కడ కొత్తగా పిరమిడ్ సెంటర్ ఓపెన్ అవుతుందో అక్కడల్లా పోయి మేము ధ్యానం చేయించుకుంటూ వాళ్ళకి సత్సంగం చెప్పుకుంటూ వెళ్తున్నాము. మాకి ఈ గురుదేవులు చాలా అద్భుతమైన మనకి ధ్యానాన్ని అందించాడు. ఎక్కడో యోగీశ్వరులు చేసే ధ్యానాన్ని మనకి సులభమైన మార్గంలో శ్వాస మీద ధ్యాస అని మనకి గురువుగారు పత్రిసార్ నేర్పించారు. చాలా ధన్యవాదాలు అలాగే ఆ మహానుభావునికి చాలా ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రీకాళహస్తి మాస్టర్స్ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. మాది కందుకూరు గ్రామం, అనంతపురం జిల్లా కందుకూరు గ్రామము. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానంలో నేను మేమిద్దరం పూజారిగా పనిచేస్తున్నాను. మాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ఈ మాస్టర్లందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. సారు జన్మదిన వేడుకలు ఈరోజు మనము చేసుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు జరుపుకుంటున్నాము. అయితే పత్రి సారు ఒకటే ఆయన నిర్ణయం ఏమంటే శ్వాస మీద ధ్యాస, ఆనాపాన శ్వాస మీద ధ్యాస ధ్యానం చేసి ఎంతో జ్ఞానాన్ని పొంది ప్రపంచానికి అందించాడు. శ్వాసే గురువు అని చెప్పిన మహానుభావుడు ఒక పత్రి సారు మాత్రమే. పత్రి సారు ఆయన సంకల్పము సదానంద యోగి సంకల్పము ఒక మనిషి నుంచి ఒక ఇంటి నుంచి ప్రపంచమంతా ధ్యాన జగత్తు కావాలని, శాకాహార జగత్తు కావాలని, పిరమిడ్ జగత్తు కావాలని ఆ మహానుభావుడు సంకల్పం పెట్టాడు. మనము కూడా ధ్యానలము పిరమిడ్ మాస్టర్లము అందరము కలిసి ధ్యానం చేస్తూ ఇతరులతో చేపిస్తూ ఈ ప్రపంచమంతా అతి తొందరలో ధ్యాన జగత్తు కావాలా, శాకాహార జగత్తు కావాలా, పిరమిడ్ జగత్తు కావాలని మనందరి సంకల్పము. ఆయన ఒకటే చెప్పాడు, ప్రతి ఒక్కరూ అందరినీ ధ్యానాలు చేయాలి, శాకాహారాలు చేయాలి, పిరమిడ్ మాస్టర్గా చేయాలని ఆయన శిష్యుడిగా ఇదే ఆయన కోరుకున్నాడు. నాకు గురుదక్షిణ ఏమి ఇస్తారంటే ఈ ఇంతమందిని ధ్యానాలు చేస్తే అదే నాకు గురుదక్షిణ అని చెప్పాడు మహానుభావుడు. ఎంత అద్భుతమో! ఈ జ్ఞానాన్ని మనకు పంచుతూ ప్రపంచానికి అందరూ మనలాగే ధ్యానాలు కావాలి, శాకాహారాలు కావాలి, పిరమిడ్ మాస్టర్లు కావాలని మనం కోరుకుంటూ ఈ భాగ్యం మనకు అందించాడు మహానుభావుడు. నేను కూడా పత్రి సార్తో చాలాసార్లు ఆయన సన్నిధిలో ఆయన దగ్గర ఎన్నోసార్లు కలిశాము. మా కందుకూరు పిలుస్తాను కూడా వచ్చాడు. కందుకూరుకి భూమి పూజ పిరమిడ్ భూమి పూజ కూడా వచ్చి లాస్ట్ పిరమిడ్ అది భూమి పూజ చేయడము. మహానుభావుడు ఆ టైం మాకు అవకాశం వచ్చింది కాబట్టి అద్భుతంగా అక్కడ క్లాసులు జరుపుతున్నాం. ఎన్నో క్లాసులు జరుపుతూ సంగీతం చేస్తూ ఆదివారం బ్రహ్మంగారి గుడి సన్నిధిలో సాయంత్రం ఆదివారం అయితేనే రోజు కంటిన్యూగా 2 గంటలు చేస్తూ ఉంటాం. ఇలా కార్యక్రమాలు ఎన్నో ప్రపంచవ్యాప్తంగా వెళ్తుంటాం, ఇంకా వెళ్ళగలుగుతాము. ఆ పత్రి సార్ ఆశీస్సులు, ఆ సదానంద ఆశీస్సులు మాకు ఉంటూ ఈ కార్యక్రమం తీసుకుంటాం. మన గురువుగారు జన్మదినத்துக்கு మనం కలుసుకోవడానికి ఎంత ఆనందమే మహాభాగ్యం అన్నారు. ప్రతిరోజు ప్రతిదినము మన మహాభాగ్యం మనం సంపాదించుకున్నాం. ఈవేళ ఈరోజు మన కాళహస్తిలో మగపట్నంలో మనం కట్టుకోవడానికి చాలా సంతోషము. ఇలాంటి మాస్టర్స్ కొంచెం కలుసుకొని ఒకే చోట్ల మనము ఇలా జరుపుకున్న ఒక సెలబ్రేషను ఆనందమే. ప్రతిరోజు మనము అనుకునేది మనం సాధిస్తాం. అంత శక్తి తన లోపల ఉంది అన్నారు సార్. అందువల్ల మనం పాటించాలండి, ప్రతిదీ మనము పాటించాలి. ఈరోజు ఇవాళ మనము జరుపుకున్నామంటే దానికి కారణం ఎవరు? మన గురుగారు పత్రి సారే. ఆయన ప్రయాణము ఎలా ఉండిందంటే ఒక్క మాస్టర్స్ కోసము ఆయన పని చేసుకొని ఆయన ఎర్ర బస్సులో వెళ్ళి ఒక్క మనిషి కోసము అక్కడ వెళ్ళి అక్కడ ధ్యానం నేర్పించారు. ఇప్పుడు ఇంతమంది జనాలు కోటి లెక్కల మనం స్ప్రెడ్ చేస్తున్నారు. అది ఎంత ఆనందమే! మనం ఇంతమంది చేసుకునే ఉంటాం, ఎంతమంది తయారుచుకునే ఉన్నాం అన్న శక్తి మనకు ఉంది. మానవాళికి అనంతమైన శక్తి ఉంది అండి. ఈరోజు ఇవాళ మనము కలుసుకున్నామంటే అది ఎంత మహాభాగ్యము. అలాంటి భాగ్యము మనము సంపాదించుకున్నాం. ఆనందమే మహాభాగ్యము అన్నారు సార్. అందువల్ల మనము ఆరోగ్యంగా మనం ఉండడానికి మూల కారణం ఎవరంటే ధ్యానమే.
ఈ సముదాయతలో చాలా మార్కెట్లో అమ్ముతూనే ఉన్నారు ధ్యానం అనేది ఒక కార్యక్రమం. కానీ ఉండందిలే హయ్యెస్ట్ శ్వాస మీద ధ్యాసే. ఈ తప్ప వేరే దారి లేవు. ఆనందంగా జీవించాలంటే, ఆరోగ్యంగా జీవించాలంటే మన గురుగారు చెప్పిన, మన బుద్ధుడు చెప్పిన ఆనాపానసతి అది మనము పాటించాలంటే ఏదైనా కానీ పాటించాలి. శ్రద్ధగా వినాలి, తెలుసుకోవాలి, అందరికీ చెప్పాలి. మనం నేర్చుకునే విద్యల్లో అందరికీ పాల్గొవాలి, మనం ఒకటే కాదు. కానీ వచ్చింది దానికి మూల కారణం ఎవరంటే ఈ భూమికి మనము ధ్యానాన్ని నేర్చుకొని అందరికీ స్ప్రెడ్ చేయాలి, అందరికీ సంతోషంగా ఉండాలి, జీవించాలి. దానికోసమే వచ్చాం. దానికి మూల కారణం ఏంటంటే మన గురుగారు చెప్పిన ఆనాపానసతి మెడిటేషన్. అందరూ గురు మార్గాలు ఉన్నారు, కానీ ఇలాంటి ఒక వివరంగా ఒక పామరవాడికి తెలియకుండా విషయం లేకున్నా కూడా ఆయన ఓపెన్గా మాట్లాడినారు. అది ఒకటే మన గురుగారు పత్రిజీయే, మరి ఎవ్వరం లేవు ఈ భూలోకతులో. మనం సంపాదించుకునేది ఏరా అంటే ధైర్యంగా మాట్లాడాలి, ధైర్యంగా చెప్పాలి. వచ్చిన వాళ్ళకి అందరికీ మనం నమస్కారం చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఎంతోమంది తయారుస్తున్నారు, మనం ఎంతమంది తయారుకున్నాము? అనంతమైన శక్తి తన లోపల ఉంది. ఈరోజు ఇవాళ కలుసుకున్నదానికి మాస్టర్స్ అందరికీ మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పత్రి సార్ గురువు గారికి వేల కృతజ్ఞతలు. చీకటిలో ఉన్న వాళ్ళకి ఎంతో వెలుగునిచ్చాడు, ఎంతో మేల్కొల్పాడు. మనం ఆయన బాటలో ఆయన మాటలు మనం తీసుకొని ఎంతో నడుచుకుంటే ఎంతో ఎదుగుతాము. ప్రాపంచిక మాటలతో అవసరం లేదు, మన లోపల మనం వెళ్ళాలి. ఆయన మాటలు నిరంతరం మనం వింటూ మన ఆనందాన్ని మనం తీసుకొని ఎదుటి వాళ్ళ ఆనందం కూడా పంచాలి. వాళ్ళు ఆరోగ్యాలతో బాగా ఉండాలని ఆయన ఎంతో కోరుకున్నాడు. అందరికీ ధ్యానమే చెప్పడం, కూర్చోబెట్టడం, కూర్చోండి అని అనేసేసి. నేను ఆరోగ్యం సరిగ్గా లేకుండా ఉండింది. ఎప్పుడు ఈ ధ్యానాన్ని పట్టుకున్నానో అప్పటి నుంచి నేను ఆరోగ్యవంతురాలుగా ఉన్నాను, ధైర్యంగా ఉన్నాను. అంతకుముందు నాకు ధైర్యం లేదు, నేను బాగా అప్సెట్ అయిపోయినాను. అలాంటిది ఈ ధ్యానం దొరికిన తర్వాత నేను అందరికీ ధ్యానం చెప్పడము, ధ్యానం నేర్పించడము, ధైర్యం ఇవ్వడము, ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పడము, దుఃఖం లేకపోనవసరమే లేదు, మనం హ్యాపీగా ఉండొచ్చు, అన్నీ ఉన్నాయి మనకు, ఎందుకు దుఃఖపడటము? దుఃఖమే అవసరం లేదు, ఆనందంగా ఉండొచ్చు. మన లోపల మనం వెళ్తే మనం ఎంతో ఆనందంగా ఉంటాం. ఆనంద జీవితాన్ని మనకు పత్రి సారు మనకు ఒక గిఫ్ట్. మనము ఆయన ఎన్నుకున్న వాళ్ళం, మనము ఆయన్ని ఎన్నుకున్నాము. ఆ బాటలో మనం నడచాలి. పుట్టినరోజు అనేది అందరికీ ఉంటుంది, కానీ ఆయన మీద మనం వేల అభిమానము, ఎంతటి అభిమానం మనం పెట్టుకున్నామంటే అంతటి అభిమానం పెట్టుకున్నాం. అది ఆచరణలో పెట్టండి, ఆచరణలో వస్తేనే దానికి ఒక విలువ ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.